చెప్పండి. ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి చూస్తే అటు ఒక్కడు, అటు ఏమో అందరూ అన్ని పార్టీలు ఏకమై ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఓడిస్తామంటున్నారు. పందులు గుంపులుగా వస్తాయి అన్న, సింహం సింగిల్గా వస్తుంది. ఒక మాటలో చెప్పేశారు సింహం సింగిల్ గానే, మరి ఓడిస్తామని వస్తుంది. ఏందో వాళ్ళు ఓడిచ్చేది. ఆ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఏం మాట్లాడతాడు? సినిమా డైలాగులు అనుకుంటున్నాడు మాట్లాడేది. సినిమాలో కాదు కదా, ఇది రియల్ లైఫ్. కానీ ఇప్పుడు ఈసారి గెలిచి అసలు అసెంబ్లీలో అడుగు కూడా పెడతా అన్నాడు పవన్ కళ్యాణ్. ఏంది అడుగు పెట్టేది? పోయినసారి నుంచున్నాడు, 2 చాట్లు నిలబడ్డాడు. ఏం చేశాడు? ఎక్కడ ఒక చాటు కూడా గెలవలేకపోయాడు. మరి వాడు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పని కూడా అయిపోయింది, ఇంకా గెలిచేది 3 నెలల మనమే అన్నాడు లోకేష్. ఇది స్టార్టింగేనన్నా, స్టార్టింగ్లోనే అట్లా అయిపోద్ది. ఇంకా ఇంటర్వ్యూలు ఉంది, క్లైమాక్స్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి ఒక్కసారికే కాదు, 24 కాదు, ఇంకా ఉంది ముందు. మరి ఎలా ఉండబోతుంది రేపు వాళ్ళిద్దరు పొత్తు, తెలుగుదేశం జనసేన పొత్తు? తెలుగుదేశం జనసేన మొన్న చెప్పాడు చూడు, సిద్ధం మీటింగ్లో చెప్పాడు చూడండి, రాపాడు దగ్గర. అదేవిధంగా గ్లాసు సింకులో ఉంటుంది, సైకిల్ బయట ఉంటుంది, ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది. అది మరి ఫ్యాన్ ఇంట్లో ఉండితే నువ్వు అంటున్నావు, ఫ్యాన్ రెక్కలు ఇరగొట్టి చెత్తబొట్లో వేస్తాం అన్నాడు లోకేష్. ఏందన్నా ఇరగొట్టడం అంత తేలిగ్గా ఏమి ఉండదు, మాటలు చెప్పినంత తేలిక కాదు పనులు. నెక్స్ట్ సీఎం జగన్ అన్నే. అది నెక్స్ట్ సీఎం జగన్ అంటున్నావు. జగన్ మరి అభివృద్ధి చేయలేదు, డెవలప్మెంట్స్ అనేవి ఏమి లేదు అన్నారు. ఇవన్నీ ఏంటి అన్న? ఎన్ని పథకాలు నెల నెల ఎన్ని పథకాలతోటి ఎన్ని డబ్బులు పంచుతున్నాడు? వీళ్ళు ఎప్పుడన్నా ఇచ్చారా? పెన్షన్లు ఉదయాన్నే తలుపు తట్టి మరీ ఇస్తున్నారు. పెన్షన్లు ఉదయాన్నే, రైతు భరోసా, అమ్మ ఒడి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఆరోగ్యశ్రీ. మరి ఈసారి ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు, జగన్ మీద ఎక్కువ ఇస్తాను సార్ చూడండి. ఇదివరకు 14 ఏళ్ళు ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఇస్తాడు మళ్ళీ కొత్తగా. జగన్ గెలుస్తాడు, జగనే సీఎం, నెక్స్ట్ సీఎం.